రేపు బుధవారం రోజున మర్చిపోకుండా రాత్రి పడుకునే ముందు ఈ చిన్న పనిని చేయండి. తెల్లవారేసరికి ఏంటంటే గనక మీ సమస్యలన్నీ కూడా పోతాయి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోతుందన్నమాట. ఎవరైతే బుధవారం పూట ఈ పనిని చేస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటేనండి కొన్ని ఇబ్బందులు సమస్యలు ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి మీరు బయటపడగలుగుతారనమాట. ఈ పరిహారం ఏంటంటే చాలా చాలా శక్తివంతమైనదని చెప్పొచ్చు. ఏమీ లేదండి, మనం ఏంటంటే గనక బుధవారం గణపతికి అంకితం చేయబడే రోజు కదా, అందుకే మనం ఏంటంటే గనక బుధవారం ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని మనం గణపతిని పూజించుకుంటే చాలా మంచిది. ప్రత్యేకించి బుధవారం ఏంటంటే గనక గణపతి కండి కొబ్బరి నూనెతో దీపం పెడితే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. అలానే కాకుండా ఏంటంటే గనక మీరు గరిక ఎర్రటి పుష్పాలతో గణపతిని పూజించండి. అలా పూజించుకొని ఇంకా మీరు ఇంట్లో నుంచి బయటికి వెళుతూ ఉంటారు కదా, అలా వెళ్ళేటప్పుడు ఏంటంటే గనక గణపతి నామాన్ని తలుచుకుంటూ చక్కగా ఏంటంటే గనక గణపతి నామాన్ని స్మరించుకుంటూ వెళ్ళండి. ఒక రోజని కాదు, ప్రతిరోజు కూడా గణపతి ఓం గం గణపతి నమః లేకపోతే ఓం వక్రతుంటాయ నమః అనుకుంటూ మనం వెళ్ళినా, లేదా